ప్రసాద్ గారు ఎలా చూడాలి కొమ్మినేని గారి విడుదల చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కొన్ని వస్తే మా గురువు గారు సుబ్బారావు గారికి ప్రత్యేక నమస్కారం. నేను ఒక విషయం చెప్పగలను సార్, భారతదేశంలో అత్యున్నత శిఖరాల్లో ఉన్న వ్యక్తులు ఎవరంటే గౌరవ న్యాయస్థానం, అలాగే అడ్వకేట్లు, అలాగే జర్నలిస్టులు, ఇలాంటి వాటికి అనవసరంగా కొరివితో తలగొక్కున్నట్టు ఏలిపడితే చేయడానికి కుదరదు. నేను నా పాత విశ్లేషణలో కూడా చాలా కేటగిరీగా చెప్పాను. ఇదే టీమ్5 మూర్తి గారికి ఇదే ఒక ఉపద్రవం ఎత్తుకొచ్చినప్పుడు జడ్జి శ్రవణ్ అసందర్భంగా యూనివర్సిటీల గురించి మాట్లాడినప్పుడు ఆయన మీద, బిఆర్ నాయుడు గారి మీద, శ్రవణ్ మీద కేసులు పెట్టినప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ సంయమనం పాటించి ఆయనకి నోటీసులు అక్కడ ఇచ్చి నెక్స్ట్ డే అమరావతి దగ్గర ఉన్న సిఐడి ఆఫీస్ కి రమ్మని విచారణకు పిలిచారు. అది ప్రాసెస్ పొద్దున్నీ సాయంత్రం దాకా జరిగిన ఉదంతం మనందరికీ తెలిసిందే. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇక్కడికి వచ్చేసరికల్లా కొమ్మినేని గారికి ఆ విధమైన వెసులుబాటు ఇవ్వకుండా ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో, ఉదానికి మేజిస్ట్రేట్ గారు కూడా చాలా క్లియర్ గా కేటగారికల్ గా సర్టన్ కేసెస్ ఏవైతే వర్తించమని చెప్పిందా ఉదంతం నేను కేటగారికల్ గా చెప్తూనే ఉన్నాను. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో ఆయన ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టు ఆయన విషయంలో రాజ్దీప్ సర్దేశాయి ఇలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టుల పేర్లు చెప్పి వాళ్ళ డిబేట్ లో అత్యంతం నవ్విన ఉదంతాలను ఉటంకిస్తూ వాళ్ళు కూడా సీరియస్ గా కొన్ని తీర్పులు చెప్పే నేపథ్యంలో మేము కూడా అప్పుడప్పుడు నవ్వుతూనే ఉంటాం. నవ్వినంత మాత్రాన మోడరేటర్ది అండ్ యాజ్ ఫర్ జర్నలిస్ట్ ది ఒక అపార అనుభవం, 70 సంవత్సరాల వయసు కలిగిన అతనికి ఈ విధంగా అన్న దాని మీద చాలా చాలా ఫుడ్ డౌన్ చేస్తూ ఇవి ఒక రాబోయే రోజుల్లో ఒక జర్నలిస్టుల పరంగా ఒక వికృతమైన నిర్ణయాలు కనుక ఏ ప్రభుత్వం తీసుకున్నా సరే అది గొడ్డలు పెట్టు అన్న టైప్ లో ఖచ్చితంగా చెప్పిన ఉదంతం కింద, ఊటంకించిన ఉదంతం కింద చెప్పొచ్చు. నేను జర్నలిజం చదువుకుని లా చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నా, ఈ విధంగా కొన్ని చర్యలు ఉదానికి పెద్దలు సుబ్బారావు గారు లాంటి వ్యక్తులకు బాగా తెలుసు. ఈ న్యాయ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లని కొంతమంది అన్వయించుకొని వాళ్ళకి అనుగుణంగా, ఎందుకంటే మేజిస్ట్రేట్ గారు మన కోర్టు ప్రొసీడింగ్స్ లో కూడా యాజ్ అ డిఎస్పీ స్థాయిలో మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఈ సంబంధించిన కేసులో సమ్మన్ యాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్న కోణంలో కూడా ఆయన ఊటంకించి చెప్పడం, ఖచ్చితంగా స్థాయి కలిగిన వ్యక్తులు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవడం దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళకి ఆ విధంగా చేతవని ఇవ్వడం కూడా గౌరవ న్యాయస్థానానికి, న్యాయమూర్తులకి అండ్ ముఖ్యంగా అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి వన్నె తీసుకొచ్చినంత ఉదంతాలు, తీర్పులు ఇలాంటివి చరిత్రలో నిలిచిపోయినట్టుగానే ఉంటాయి. ఎందుకంటే మా సుబ్బారావు గారు, పెద్దలు సుబ్బారావు గారు కొన్ని కేసులు వాదించిన ఉదంతాలు మాకు తెలుసు. ఆయన కొన్ని అష్టదిగ్బంధాలు చేయించిన ఉదంతాలు నాకు తెలుసు. ఎందుకంటే వికృతమైన చర్యలు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ, అయితే ప్రభుత్వంలో ఒక తీవ్ర నిర్ణయాలు, ఆక్షేపణీయమైన చర్యలు, హేయబద్ధమైన చర్యలు చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఏదో రూపంలో ఉంటారు. అదే ధర్మం 4 పాదాల మీద లేకపోయినా ఒక పాదం మీద నిలబడుతుంది అన్నదానికి ఇవాళ కొమ్మినేని గారికి బెయిల్ రావడం అండ్ అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్నది